శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఇలా ఏ సమస్యలకైనా చాలా మంచిగా గురువుగారు పరిష్కారం చెప్తారు. ఈ గురువుగారు పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈయన్ని సంప్రదించవలసిన నెంబర్ 8639494958. చూశారు కదండి, మీరు ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ చేసి అడిగితే చాలు, చాలా చక్కగా గురుగారు పరిష్కారం చెప్తారు. మీకు ఏ సమస్యలు ఉన్నా, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇలా ఏ సమస్యలకైనా చక్కగా పరిష్కారం చెప్తారు. మీరు ఆయన దగ్గరికి వెళ్ళవసరంలా, ఫోన్ కాల్ చేస్తే చాలు. ఒక్కసారి ఓం శ్రీ మాత్రే నమః. అమ్మ పిలుపు ఛానల్కి స్వాగతం. వృషభ రాశి వారికి 18, 19 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. ధనవర్షం అనేది కురవబోతుంది. డబ్బుకు ధనద్వారాలనేవి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశి వారికి ఏప్రిల్ 18, 19 తేదీల్లో అదృష్టం అనేది పట్టి డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది. ఇంకా చాలా రకాలైనటువంటి మార్పులు మీకు రాబోతున్నాయి. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే తెలుస్తుంది. ఈ రాశి వారు చాలా అదృష్టవంతులుగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణింపబడుతున్నారు. అన్ని రాశుల్లోకెల్లా ఈ వృషభ రాశి నెంబర్ 1 రాశిగా చెప్పుకోవచ్చు. నిజంగా చెప్పాలంటే ఈ రాశి వారిని చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వాళ్ళ మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు పరగ్రహానికి చిహ్నమైన ఈ రాశి వారు సాహసోపీతులు, ధైర్యవంతులు. ఈ రాశిలో జన్మించిన వారు ఎప్పుడు ముందడుగులో ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి జన్మతః నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏదైనా కొత్త పని ప్రారంభించాలి అంటే ఎంతో ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీ దృఢ సంకల్పం, పోరాట పటిమ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎదురైన అడ్డంకులన్నీ తొలగించుకుంటూ స్వశక్తితో ముందుకు సాగి మీ లక్ష్యాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారి ఆలోచనలు, పనులు వేగవంతంగా ఉంటాయి. త్వరగా నిర్ణయాలు తీసుకోవడం వారి యొక్క ప్రత్యేకత. ఎవరితో అయినా సూటిగా మాట్లాడే గుణం మీలో ఉంటుంది. మీ నిజాయితీ, స్పష్టత వల్ల అందరి నుంచి గౌరవాలు పొందుతారు. మీకు నచ్చని విషయాలు ఎదుటివారికి చెప్పడంలో సూటిగా నిర్ణయాలు తీసుకుంటారు. అంటే అంత ధైర్యం మీకు ఉంటుంది. అందరికంటే భిన్నంగా ఆలోచించడం, కొత్త మార్గాలు అన్వేషించడం మీకు ఇష్టం. కొత్త ఆలోచనలకు, నూతన ప్రారంభాలకు మీరు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఈ రాశి వారికి శక్తి, ఉత్సాహం అనంతమైనవి. నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు. మీకు కఠినమైన సవాళ్ళంటే ఇష్టం. వాటిని అధిగమించటంలో మీరు సిద్ధహస్తులు. మీ అచంచలమైన ధైర్య సాహసాలు, అద్భుతమైన శక్తియుక్తుల వల్ల కష్టమైన పరిస్థితుల్లోనూ విజయాన్ని అందిపుచ్చుకోగలరు. స్పోర్ట్స్, మిలిటరీ మరియు పోలీసు రంగాలలో ఈ రాశివారు రాణిస్తారు. మీరు జోస్యం విషయాల్లో ఆసక్తి చూపినా శాస్త్ర విషయాలపై నమ్మకం కూడా ఉంటుంది. ఇది మీ సమిష్టిలో వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ రాశి వారిలో ప్రేమ అనుబంధాలు ఎక్కువగా ఉంటాయి. మిత్రువులకు, బంధువులకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయడానికి ముందుంటారు. మీ మాటలు, చేతలు మరియు ప్రవర్తన వల్ల మీ చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తినిస్తారు. శత్రువులు ఎదుర్కొనే మనోబలం మీకు ఉంది. మంచి వ్యక్తులుగా ఈ రాశి వారిని చెప్పవచ్చు. నిందలు మీకు బాధ కలిగించవు. ఎందుకంటే మీ శక్తిని సానుకూల ఆలోచనల వరకు మళ్లించుకోగలరు. దృఢమైన స్నేహాలు మరియు పరిచయాలు మీ ప్రగతికి దోహదం చేస్తాయి. ఎందుకంటే మీ సామాజిక స్వభావం ని ఆకర్షిస్తుంది. ఈ రాశివారు అద్భుతమైన ఆశావాదంతో జీవితాన్ని చూస్తారు. మీ ఆలోచనలు, మాటలు, చేతలు సదా ప్రకాశవంతంగా, శక్తివంతంగా ఉంటాయి. ఎంత పెద్ద సమస్య ఎదురైనా సరే దాన్ని అలవోకగా అధిగమించగలిగిన సామర్థ్యం మీకు ఉంది. కుటుంబం, స్నేహితులకు మీరు ఎప్పుడే బలమైన స్తంభంగా నిలుస్తారు. ఏకాగ్రతతో పనిచేసి మీరు నిస్సందేహంగా విజేతలుగా నిలుస్తారు. ఎన్ని సవాళ్లు వచ్చినా మీ విజయ శంఖారామంతో వాటిని ఎదుర్కోగలరు. నక్షత్రాలు స్వయంగా మీ ఊహించని విజయాల్ని అందిస్తూ సదా శ్రేయస్సును కలిగిస్తాయి. ఈ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వారం ఈ రాశి వారికి కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది.
మీ కుటుంబీయులకు సమయాన్ని ఇవ్వడం వలన మంచి వాతావరణాన్ని పొందుతారు. మంచి సంబంధాలు నెలకొంటాయి. అయితే కొన్ని విషయాల్లో మొండిగా ప్రవర్తించే అవకాశం ఉంది. దీని వలన చిన్న చిన్న గొడవలు రావచ్చు. ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. కుటుంబ సభ్యులకు మీ అభిప్రాయాల్ని వినిపించవచ్చు. శుక్రవారం మరియు శనివారం కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాశి వారికి ఆరోగ్యం ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. మీరు చాలా శ్రద్ధ చూపే స్వభావం ఉన్నవారు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. నియమిత వ్యాయామం మరియు ఆరోగ్యకరమైనటువంటి ఆహార అలవాట్లు కొనసాగించండి. స్త్రీలు తమ ఫిట్నెస్ గురించి కొంచెం ఆరోధన చెందవచ్చు. అందుకే నిలకడైన వ్యాయామం చేయడం చాలా మంచిది. నిద్రలేని సమస్యలు ఉంటే పడుకునే ముందు చదవడం లేదా ధ్యానం చేయడం వంటివి ఇలాంటి అభ్యాసాలు పాటించండి. మీకు ఏదైనా పాత ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి. శుక్రవారం మరియు శనివారం ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్త అవసరం. ఈ వారం ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. పని వద్ద వాతావరణం చాలా సానుకూలంగా ఉంటుంది. ఇది మీ పనితీరుని మెరుగుపరుస్తుంది. మీ సహోద్యోగులు మీ ఆలోచనలను గౌరవిస్తారు మరియు మీ పని పట్ల మీరు చూపించే అంకిత భావాన్ని గుర్తిస్తారు. కొత్త ప్రాజెక్టులు మీకు అప్పగించబడతాయి. మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుస్తాయి. అయితే మీ జీవిత భాగస్వామి కార్యాలయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వారికి మద్దతుగా ఉండండి. గురువారం, శుక్రవారం, శనివారం కార్యాలయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనవచ్చు. శనివారం మరియు సోమవారం మీకు అనుకూలమైన రోజులు కాబట్టి ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి ప్రయత్నించండి. ఈ రాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇనుప ఖనిజ వ్యాపారం మరియు లేదా పర్యాటక రంగంతో సంబంధం ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది. అయితే పెద్ద ప్రాజెక్టు ప్రారంభించాలి అనుకుంటే ఇదే సరైన సమయంగా చెప్పుకోవచ్చు. ముందుగా సరైన బడ్జెట్ ప్రణాళికలు తయారు చేసుకోవడం ముఖ్యం. అనవసరమైన ఖర్చులు చేయకూడదు మరియు దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టి పెట్టండి. పెట్టుబడులు పెట్టే ముందు మీ నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఆదివారం మరియు సోమవారం ఆర్థిక లావాదేవీలకు చాలా అనుకూలమైన రోజులు. మంగళవారం మరియు బుధవారం ఖర్చులపై నియంత్రణ ఉంచండి. వ్యాపారస్తులకు ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. మీరు వ్యాపారంపై చాలా శ్రద్ధ చూపుతారు. దీని వలన మంచి ఫలితాలు వస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయి. కాబట్టి వీటిని జాగ్రత్తగా పరిశీలించండి. నిర్మాణ రంగంలో ఉన్నవారికి కోరుకున్న లక్ష్యాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. పర్యాటక రంగంతో సంబంధం ఉన్నవారికి ప్రత్యేకంగా ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాములతో మంచి ప్రత్యేక సమయం నెలకొల్పడానికి ప్రయత్నించండి. ఆదివారం మరియు సోమవారం కొత్త వ్యాపార ఒప్పందాలకు మంచి అనుకూలమైన రోజులు. మంగళవారం, గురువారం వ్యాపార నిర్ణయాలలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చదువులో మీ శ్రద్ధ పెరుగుతుంది, కానీ కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అధ్యయనం కోసం మంచి ప్రణాళిక సిద్ధం చేసుకోవడం మంచిది. గ్రూప్ స్టడీలో పాల్గొనడం వల్ల మంచి లాభాలు పొందుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు మంచి అదనపు సమయం కేటాయించి అధ్యయనం చేయండి. ఆదివారం మరియు సోమవారం అధ్యయనానికి అనుకూలమైన రోజు. శుక్రవారం, శనివారం కాకుండా ఏకాగ్రత కొరవడే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజుల్లో అదనపు శ్రమ అవసరం. ఈ రాశి వారికి వివాహితులకు ఈ వారం అదనంగా ఉంటుంది. మీ వైవాహిక సంబంధం మరింత బలపడుతుంది. జీవిత భాగస్వామితో సమయాన్ని గడపండి. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్ని చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. వాటిని మీరు సులభంగా పరిగణించుకోగలరు. మీ జీవిత భాగస్వామి కార్యాలయంలో సమస్యలను ఎదుర్కొంటే వారికి మద్దతు అందించండి. గురువారం, శుక్రవారం కుటుంబంతో గడపడానికి అనుకూలమైన రోజులు. మంగళవారం మరియు బుధవారం కొన్ని చిన్న చిన్న గొడవలు రావచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితం సజావుగా సాగుతుంది. మీ ప్రియమైన వారిని అర్థం చేసుకోవడానికి, వారి ఆశయాలకు మద్దతునివ్వడానికి ప్రయత్నించండి. కానీ పెళ్లి కాని వారు వివాహం కోసం తొందరపడకండి. మీ సంబంధాన్ని మరింత బలపరుచుకోవడానికి కొంచెం సమయం ఇవ్వండి. ఆదివారం మరియు సోమవారం ప్రేమికుల మధ్య సమయం గడపడానికి అనుకూలమైన రోజులు. మంగళవారం మరియు బుధవారం కొంచెం సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్త పడండి. కొంచెం స్పష్టమైన సంభాషణలు ఉండేలాగా చూసుకోండి. ఈ రాశి వారు ఈ వారం అనుకూలతలు పొందడానికి
చెయ్యవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చెయ్యండి. ఇలా చేయడం వలన ఆరోగ్యం మరియు శక్తి పెరుగుతుంది. ఆదిత్య ఉదయం స్తోత్రం పఠించడం వలన ఆరోగ్యం మరియు సంపద పెరుగుతుంది. మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి సింధూరం అర్పించడం వలన సమస్యలు తొలగిపోతాయి. రుద్రాష్ట ధరించడం వలన మానసిక శక్తి పెరుగుతుంది. శుక్రవారం లక్ష్మీదేవి ఆలయంలో దీపం వెలిగించడం వలన ధన సమస్యలు తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా పఠించడం వలన ధైర్యం మరియు శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆదివారంన శివాలయం సందర్శించడం వలన సంతోషం పెరుగుతుంది. మీ జాతకంలో గృహస్థితి వల్ల జాతకాలు మారవచ్చు. అందుకే వ్యక్తిగత జాతకాలు పరిశీలించి సరైన పరిహారాలు పాటించడం మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆదివారం మరియు సోమవారం అత్యంత అనుకూలమైన రోజులు గాక మంగళవారం, బుధవారం మరియు గురువారం కొంత జాగ్రత్త అవసరం. అన్ని సవాళ్లను మీరు అధిగమించి మీరు అనుకున్నది సాధించగలరు. వృషభ రాశి వారికి ఏప్రిల్ 18, 19 తేదీలలో ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదండి గురువు గారి గురించి. మీకు ఏ సమస్యలు ఉన్నా సరే ఒక్క ఫోన్ కాల్ ద్వారా గురువు గారిని సంప్రదించండి. మీకు చాలా చక్కటి పరిష్కారాలు చెప్పగలరు.